అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు లలితా సహస్రనామంలో మనం 122, 123, 124 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. 32వ శ్లోకం చదువుకుందాం. దేవేసి దండ నీతిస్తా దహరాకాశ రూపిణి ప్రతి పన్ముఖ్య రాకంతా తిది మండల పూజిత. దేవేసి దండ నీతిస్తా దహరాకాశ రూపిణి ప్రతి పన్ముఖ్య రాకాంత తిది మండల పూజిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. దేవేషి అనగా దేవతలకు పాలకురాలు అనే అర్థం. దండనీతిస్థ అనగా దండనీతి శాస్త్రంలోని విషయములతో అనే అర్థం. దండనీతి శాస్త్రములోని విషయములుగా ఉండునది అనే అర్థం. దహరాకాశ రూపిణి అనగా హృదయంలో ఉండు చోటు రూపముగా ఉండునది అనే అర్థం. ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనగా పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండు తిథి వర్గముచే పూజింపబడినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 123వ శ్లోకం నేర్చుకుందాం. కళాత్మిక కళానాద కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళానాద కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. కళాత్మిక అనగా కళల యొక్క రూపమైనది. కళానాద అనగా కళలకు అధినాదురాలు. కావ్యాలాప వినోదిని అనగా కావ్యముల ఆలాపంలో వినోదించున్నది అని అర్థం. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అనగా వింజామరలను కలిగి ఉన్న ఎడమ వైపున కుడివైపున లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత స్మరింపబడినది అనే అర్థం. ఇప్పుడు 124వ శ్లోకం నేర్చుకుందాం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఆదిశక్తి అనగా ప్రథమముగానున్న శక్తి స్వరూపిణి. అమేయ అనగా కొలుచుటకు గణించుటకు కానీ నిర్వహించుటకు కానీ అలవి కానిది. ఆత్మ అనగా ఆత్మస్వరూపిణి. పరమ అనగా సర్వోత్కృష్టమైనది. పావనాకృతి అనగా పవిత్రమైన స్వరూపము కలిగినది. అనేక కోటి బ్రహ్మాండ జనని అనగా అనంతమైన సమూహముగా నుండు బ్రహ్మాండములకు తల్లి. దివ్య విగ్రహ అనగా వెలుగుచుండు రూపము కలిగినది అమ్మ అనే అర్థం. రోజు లలిత సహస్రనామంలో 122, 123, 124 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం.